దేవుని యొక్క కృప వలన, ప్రేమ వలన, దయ వలన, ఆదరణ వలన దినము మనమెంతో కాపాడబడుచు ఆయన యొక్క ప్రేమను ఆస్వాదించు నిమిత్తము మనమెందరము ఎంతగానో ఆయనకు ఇష్టలముగా విధేయులముగా మారవలసిన వారమై ఉన్నామని, ఆయన కృపచేత ఆయన సన్నిధిలో నిలువవలసిన వారమై ఉన్నామని, ఆయన హృదయములో చోటునిచ్చుటకు, ఆయన ప్రక్కనే కూర్చుండబెట్టుటకు, మనకు దేవుడిచ్చిన తలాంతులను మనము వృద్ధి పొందించుటకు, మనకు సహాయ సహకారములను అందిస్తూ దినము మన కోసం తన చేతులు చాచి దేవుని వేడుకొనుచు మొరపెట్టుచు దేవుని రాజ్యము కోసము, దేవుని రాజ్య నిర్మాణ కోసము, దేవుని యొక్క కృపా సంపత్తిని బట్టి, ప్రేమను బట్టి, ఆశీర్వాదమును బట్టి యేసుక్రీస్తు చేయుచున్న ప్రతి విధమైన మేలును తొలగించుచున్న కీడులను, తొలగించబోచున్న కీడులను, చేయబోచున్న మేలులను జ్ఞాపకమందు ఉంచుకొని స్తుతులు కృతజ్ఞతార్పణలు చెల్లించుకొనుచు ఈ లోకయాత్రలో మన కార్యములను, మన చర్యలను, మన నడతలను, మన ప్రవర్తన క్రియలను మనము దేవుని స్వాధీనమునకు ఇచ్చువారమై ఉన్నాము. ఆ రీతిగా వాటన్నింటినీ తీసుకొని మనలను తృప్తిపరిచి శాంతపరిచి ఈ లోకమును జయించుటకు మన తోడుగా ఉండి మనలను నడిపించుటకు ఇష్టపడు దేవునికి మనము ప్రతిదినము ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఇదే ధర్మము, ఇదే నీతి, ఇదే న్యాయము. ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులకు నిమిత్తము నీ తల్లిని తండ్రిని సన్మానించుము, ఇదే ధర్మబద్ధమైన ఆజ్ఞ అని దేవుడు మనకు సెలవిచ్చుచున్న ప్రకారముగా మనము దేవుని సన్నిధిలో మన యొక్క విధి విధానములను, ప్రణాళికలను, నిబంధనలను, కట్టడలను, విధులను ఎరుగుచు అర్థం చేసుకొనుచు మార్గములో నడుచుటకు ఇష్టపడుచు ఆయన స్వాధీనమందు బంధించబడవలసిన వారమై ఉన్నాము. అది ఎంతో ఆనందకరమైనది, ఎంతో మేలైనది. అంతకన్నా ఉత్తమమైన జీవితము ఈ లోకములో లేనే లేదు. మనకేమి కావాలో, ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా దేవునితో మనుషులతో పోరాటము చేయాలో అదంతయు నేర్పించినది కూడా ఆ దేవుడే. ఆ దేవుని చిత్తమును ఎరుగుదాం, ఆ దేవుని స్వాధీనమునకు ఒప్పుకుందాం, ఆ దేవునితో సమయమును హెచ్చించుటకు ఇష్టపడదాం. ఈ ఉదయకాలములో కొద్ది నిమిషములు సమస్తము గురించి, సమస్త సృష్టి గురించి, సమస్త మానవుల గురించి, సమస్తమైన దేవుని రాజ్య నిర్మాణము గురించి, దేవుని రాజ్య రాకడ గురించి ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గరుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు రాజా. నీకే స్తోత్రము తండ్రి. నిరంతరము నీ కృప మాకు తోడుగా ఉంచండి. మా పక్షముగా మీరుండండి. మా కార్యములను వహించండి. మా మార్గములను తెలియచెప్పండి. మా నడకలు, మా ప్రవర్తన క్రియలను నా తండ్రి, అయా నా తండ్రి, నీకు ఇష్టముగా మేము ఉండునట్లుగా మా బ్రతుకులను దిద్దమని మాకొచ్చే నా తండ్రి అవరోధములను, ఆటంకములను, విభేదములను నా తండ్రి నా పక్క మీరు తొలగించండి. నీకు సముఖములో నిర్దోషులముగా, నిందారహితములముగా నీకు అగపరుచుకుని నిమిత్తము ఈ భూమిని నా తండ్రి
ఏ రీతిగా మేము స్వతంత్రించుకొనవలసి ఉన్నది, ఈ భూమి మీద దీర్ఘాయుష్వంతులుగా అనేక తరములకు ఏ విధముగా ఆశీర్వదించబడవలసి ఉన్నది, ఏ రీతిగా నీ ఉద్దేశములలో నా తండ్రి మేము నా తప్ప నాటబడవలసి ఉన్నది, స్థిరపరచబడవలసి ఉన్నది. మీరే స్థిరపరిచి మీ రాజ్యమునకు మమ్మలను వారసులుగా చేసుకొనమని, ఎంపిక చేయమని, నీ హృదయములో చోటునివ్వమని, నీవు చేసిన నీ మహాశిలువ బలియజ్ఞమును నా తండ్రి అర్థం చేసుకొనుటకు నా తండ్రి మా మనోనేత్రములను వెలిగించమని, మా హృదయములను తెరవమని, మా హృదయములో నీతి సూర్యుని కాంతి ప్రకాశించినట్లుగా, ఆ హృదయ ఘోష నీదయుండునట్లుగా, కరుడు కరుడు కరుడనుచున్న నీ యొక్క హృదయపు తలంపులను, నీ హృదయపు అంతరంగములు దాగి ఉన్న అలలను నా తండ్రి మేము గుర్తుపట్టుటకు నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, మీ నామమునకే వందనములు దేవా. నీ పరిశుద్ధాత్మ ద్వారా కొద్ది నిమిషములు నీ సన్నిధిలో ప్రార్థించుటకు నా దేవా వాకులనివ్వండి, నాలుక పెదవులను ముట్టండి, స్వరమును ముట్టండి, విధేయతను నా తండ్రి మీరు కల్పించండి దేవా. అక్రమమును కొట్టివేయండి దేవా. ఏ రీతిగా నీ సన్నిధిలో ధ్యానించుట నీకు ఇష్టమో, ఏ రీతిగా నీలో నా ప్రభ స్థుతించుట నీకు ఇష్టమో, ఏ రీతిగా విజ్ఞాపన చేయుట నీకు ఇష్టమో, ఏ రీతిగా స్థుతులర్పించుట నీకు ఇష్టమో, ఏ రీతిగా కృతజ్ఞతలు చెల్లించుకొనుట నీకు ఇష్టమో, ఆ రీతిగా మీరే చెల్లింపు చేయమని ప్రార్థన వీలు వాళ్ళు అవకాశమును నా తండ్రి మీరు కల్పించమని, ఈ లోకము నిమిత్తము నా తండ్రి నీవు చేయిచున్న నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నీ యొక్క ప్రణాళిక నా తండ్రి అయా నీవు చేసిన నా తండ్రి నీ ఉద్దేశము నా ప్రభ మాకు బోధించండి. దానిని మేము గుర్తుపట్టులాగున, నిన్ను గుర్తించులాగున, నీ మార్గములో నా తండ్రి నీ ప్రేమను కలిగిన ప్రభ మేము నా తండ్రి నా ప్రభ ఉదహరించు నిమిత్తము నా తండ్రి నీ కృపా సంపత్తిని బట్టి నా ప్రభ నీ మేలును బట్టి, నీ ఆశీర్వాదమును బట్టి, నీ నిత్య జీవమును బట్టి నా తండ్రి మేము మేల్కొనుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. హృదయ వాంఛలను నా తండ్రి, హృదయ తలంపులను నా తండ్రి, హృదయ ఆలోచనలు మీరు వృద్ధి పొందించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు దేవా. అయా నన్ను స్వాధీనపరచుకోను తండ్రి, పరిశుద్ధాత్మను అనుగ్రహించి అయా నా దేవా నాయన నీ సన్నిధిలో నా ప్రభ సన్నిధానవర్తులుగా ప్రకాశించు నిమిత్తము సన్నిధి కాంతిని అనుభవించుటకు నా దేవా నీ కృప చూపించి నా తండ్రి పవిత్రపరిచిన తండ్రి నిర్దోషమైన నిష్కళంకమైన నిష్కాపట్యమైన హృదయము కలిగి మాంసపు హృదయమును నా తండ్రి నీ యుద్ధ పొందుకొని నా తండ్రి నీ స్పందన కలిగి నా తండ్రి స్పందించుటకు నా దేవా నీ కృప చూపించుమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు దేవా వందనములు. అయా నాకే వందనములు దేవా. స్వరపేటికను నా తండ్రి మీరు ముట్టండి దేవా. నా తండ్రి స్వరములో ఉన్న నా తండ్రి అయా నా ప్రభ అనారోగ్యమును నా తండ్రి అయా మీరు తీసివేయండి దేవా. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీకు మొర్ర పెట్టడము నేర్పించండి దేవా. నీలో బ్రతకడము నేర్పించండి. నిన్ను నా తండ్రి ధ్యానించడము నేర్పించండి దేవా. నిన్ను గట్టిగా పట్టుకొనుటకు నా తండ్రి అయా నా తండ్రి నీతో పోరాడుటకు ఈ లోకమును జయించుటకు నా దేవా జై జీవితమును కలుగ చేయండి దేవా. ఈ లోకయాత్రలు నా తండ్రి ఎంతవరకు నా ప్రభ అయా నా తండ్రి మా యొక్క నా తండ్రి కార్యాచరణ జరగవలసి ఉన్నదో ఈ లోకయాత్రలో నీవిచ్చిన మా తలాంతులు ఏమిటో, ఈ లోకములో నా తండ్రి మేము బ్రతకవలసిన తీరు ఏమిటో, నీ కోసం మేము చేయవలసిన పని ఏమిటో, నీ హృదయమును నా తండ్రి ఏ రీతిగా సంపాదించవలసి ఉన్నదో, నీ సువార్త వ్యాప్తిలో ఎంతవరకు నా తండ్రి మేము పని చేయవలసి ఉన్నదో, ఎవరిని ఏ ఉద్దేశముతో నా తండ్రి మీరు ఈ భూమి మీద నా తండ్రి స్థాపించినారో ఉద్భవింప చేసినారో, ఎవరిని ఏ రీతిగా పుట్టించినారో, ఎవరి మీద ఎట్టి అభిషేకమును మీరు ఉంచి ఉన్నారో అట్టి అభిషేకములను ఉద్దేశములను తలంపులను నా తండ్రి మీరు నెరవేర్చండి దేవా. నీకే స్తోత్రము దేవా. మార్గమును తెలియచెప్పండి దేవా. ఆ హృదయాలోచన తెలియచెప్పండి దేవా.
నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు, స్తోత్రములు 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 తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మా పక్షముగా మీరుండండి. మీరు మాతో మాట్లాడండి. మీ ఆలోచనలను ఇవ్వండి, తలంపులను ఇవ్వండి, వాంఛలను ఇవ్వండి దేవా. అయా నా తండ్రి, నా ప్రభ, అయా దేశములను, రాష్ట్రములను, నాయకులను, పాలకులను, నాయకత్వమును నా తండ్రి మీరు సందర్శించి నా తండ్రి నీ హృదయ తలంపులతో నా తండ్రి నీ ప్రేరణతో నీ విడుదలైన వారిని మీరు లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా పూర్వం నుంచి కూడా నా తండ్రి అయా నా ప్రభ మీరు ఎంతో మందిని ఎన్నో రీతులుగా నిలవబెట్టి నా తండ్రి లోకమునంతటిని నా ప్రభ సమానత్వముతో చక్కదిద్దుటకు ఎన్నో ప్రయత్నాలను చేసి సఫలీకృతమైన తండ్రి ఇంకా చేయవలసిన వాటి కోసం ప్రణాళికలను కలిగి ఉద్దేశములను కలిగి ఉన్నవారా మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా పూర్వకాలములో నా తండ్రి అయా మీరు నా తండ్రి ఎంతో నా తండ్రి అనాగరికమైన నా తండ్రి అయా నా తండ్రి సమయములోనే నా తండ్రి అయా నా ప్రభ అధునాతన పరిస్థితులను గుర్తు పెట్టుకొని నా తండ్రి అనాది కాలంలోనే నా తండ్రి నీ ప్రణాళిక ద్వారా నీ వ్యూహం ద్వారా నీ తంత్రము నీ సూత్రము ద్వారా నా తండ్రి భారత రాజ్యాంగ నిర్మాణమును నా తండ్రి రచించుటకు నిర్మించుటకు నా దేవా అయా నా తండ్రి నీ బిడలైన వారిని మీరు నిలువబెట్టి వారి పక్షముగా మీరుండి మీ పరిశుద్ధాత్మనిచ్చి నా తండ్రి అయా నా ప్రభ నా దేవా ఆత్మవశులుగా నా తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణులుగా నా ప్రభ పనిచేసే క్రమంలో దేశము కోసం రాష్ట్రము కోసం ప్రజల కోసం పాటుపడు ప్రయాసముతో నా తండ్రి పనిచేయటకు కృపనిచ్చి లేవనెత్తినందుకు మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా సహాయము చేయండి, సహాయం చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయముని ఇవ్వండి దేవా. పరిశుద్ధతనివ్వండి దేవా. పరిపూర్ణతనివ్వండి దేవా. ఆయుష్నివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. అధికమైన జ్ఞాన సంపత్తిని కలిగిన తండ్రి ఆనందముతో బ్రతుకుటకు నా దేవా నీ కృప చేత నడిపించబడుటకు నా దేవా నీ కృప చూపించండి. కుటుంబములను, జీవితములను, సమాజములను నా తండ్రి మీరు నిర్మించండి, కట్టండి, వెలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఏ ఒక్కరిని కూడా నా తండ్రి విడిచిపెట్టక నా తండ్రి యాకోబు వల్లే నీతో పెనుగులాడుటకు నా తండ్రి పోరాడుటకు నా తండ్రి నీవు దీవించితే తప్ప నేను వెళ్ళనివ్వనంతగా నా ప్రభ నీతో పెనుగులాడి పోరాడుటకు నా తండ్రి ఈ లోకమును జయించుటకు నా తండ్రి లోక తలాంతులను నా ప్రభ నీవిచ్చిన తలాంతులను నా తండ్రి వృద్ధి పొందించుటకు నా దేవా నీ కృప చూపించండి. లోకాశలను కొట్టివేయండి దేవా. జీవన్ మరణములు నాలుక వశము, నాలుక పెదవులను మీరు నా తండ్రి సరిచేయండి దేవా. నాలుకను నీ స్వాధీనములో ఉంచుకోండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా మర్మభరితమైన నీ దివ్య గ్రంథమును నా తండ్రి అయా నా ప్రభ నీ దివ్య వాక్కులను పరిశుద్ధాత్మతో నింపబడిన నా తండ్రి నీ సందేశములను, నీ మర్మములను, నీ రహస్యములను, నీ మరుగు మాటలను నా తండ్రి మీరు మాకు తెలియపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీ కృప ద్వారా నడిపించమని నీ కార్యములను నా తండ్రి మీరు జరిగించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. అయా సహాయము సహాయము చేయండి దేవా. సహాయము చేయండి.
నీ కృప ద్వారా నడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ప్రపంచవ్యాప్తంగా నేడు జరుగుచున్న యుద్ధమును నా తండ్రి మీరు నివారించండి. యుద్ధ పరిస్థితులను సరిచేయండి దేవా. యుద్ధమునకు కాలమును నా తండ్రి మీరు వీక్షించిన తండ్రి మీరు విజయము పొందినంతగా మీరే నీ జనుల పక్షముగా యుద్ధము చేసే దేవుడు నా తండ్రి. మీ ప్రణాళికను కలిగి ఉన్నవారు, మీ వ్యూహమును కలిగి ఉన్నవారు, మీ తంత్రము ద్వారా నా తండ్రి, మీ సూత్రము ద్వారా నా ప్రభా వ్యూహాత్మకముగా నా తండ్రి ఈ సమస్త లోకమును నా తండ్రి సరిచేసే క్రమములో ప్రతి కార్యమును మీరు వాడుకునే దేవుడై ఉన్నారు నా తండ్రి. ఇరాన్ దేశం ఏ పాటిది నా తండ్రి నీ ముందు ఉన్న తండ్రి. అయా నా ప్రభా నాయన మానవ మాత్రుడు ఏ పాటి వాడు నీ ముందు నా దేవా. ఒక మానవుడు నా తండ్రి నీకు వ్యతిరేక్తముగా ఏమి చేయగలడు నా తండ్రి, ఏమీ చేయలేడు నా దేవా. నీకే స్తోత్రము దేవా. ఇరాన్, ఇజ్రాయేల్, అమెరికన్ దేశముల మధ్య జరుగుచున్న యుద్ధమును నా తండ్రి మీరు నివారించండి దేవా. నీకే స్తోత్రము దేవా. యుద్ధము యొక్క పరిస్థితులను నా తండ్రి అయా మీరు అనుకూలపరచండి దేవా. యుద్ధముల వలన నా తండ్రి వారు యుద్ధము పోరు వలన నా తండ్రి ఎలాంటి నా తండ్రి విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా అమాయకులైన నీ జనులకు నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా మీరు కాపాడండి. యుద్ధముల వలన నా తండ్రి జరుగు ఆస్తి నష్టములు, ప్రాణ నష్టములు నా తండ్రి అయా నా ప్రభ మీకు ఇష్టమైనది కాదు నా తండ్రి. అదంతయు నివారించి నా తండ్రి పరిస్థితిని చక్కదిద్దమని వేడుకొనుచున్నాను దేవా. నీ రాజ్య సింహాసనము ఇరాన్ దేశములో ప్రతిష్ఠించబడుటకు ఇరాన్ దేశంలో భూగర్భ సంగముగా నా తండ్రి అయా రహస్యముగా నిన్ను మొర్రపెట్టుచున్న వారు ఎందరో ఉన్నారు నా తండ్రి. నీ రాజ్యమును ఆకాంక్షిస్తూ నా ప్రభ నీ కోసం పాటుపడుతూ నా తండ్రి ఆత్మరక్షణ కోసం, కుటుంబాల కోసం, జీవితాల కోసం, ప్రపంచం కోసం పాటుపడుతూ ప్రార్థనలు చేస్తూ సమర్పించుకొని నీలో సేవతో నా తండ్రి బ్రతికే వారు ఎందరో ఉన్నారు నా తండ్రి. వారందరినీ నా తండ్రి సంతోషపరచండి, తృప్తిపరచండి. నీ కార్యములను నా తండ్రి వారికి తెలియచెప్పి నా తండ్రి నీ స్థానమును నా తండ్రి వారికి అందించి నా ప్రభ వారి హృదయంలో నీ తలంపులు ఉంచి నా తండ్రి పైకి లేవనెత్తమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయములతో నా తండ్రి పరిశుద్ధాత్మతో నా ప్రభ మీరు వెలిగించమని వేడుకొనిచున్నాను. బలహీనతలను కొట్టివేయండి దేవా. దురాత్మలను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి. కీడులన్నింటినీ నా తండ్రి మీరే కొట్టివేయమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. స్తోత్రార్హుడా, మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా, మీ నామమునకే వందనములు, వందనములు. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీ కృప ద్వారా నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు దేవా. ఆత్మకార్యములలో నా తండ్రి న్యూనతాభావమును మీరు కల్పించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా నాయన దేశంలో జరిగే అరాచకములను, అకృత్యములను, భయంకరమైన దుశ్చర్యలను నా తండ్రి మీరు ఖండించండి. రాక్షస స్వభావముతో ఎందరెందరు నా తండ్రి ఏ రీతిగా నా ప్రభ నాయన చెలరేగుచున్నారో అధికారం అనే ముసుగులో కూడా నా తండ్రి అనేకమైన తప్పుడు పనులు జరుగుచున్నవని ఎన్నో నా తండ్రి నా ప్రభ సోషల్ మీడియా వార్తలు హల్చల్ చేయుచున్నవి నా తండ్రి. అదంతయు నా తండ్రి నిజ నిర్ధారణ నా తండ్రి మీకు తెలిసి ఉన్నది నా తండ్రి. నిజ నిర్ధారణ జరిగించి నా తండ్రి పరిస్థితులు ఏమిటో విశదపరిచి నా తండ్రి చక్కదిద్ది నా తండ్రి అయా నీ కార్యములను నా తండ్రి మీరు చేయమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా,
ప్రేమామయుడా, గొప్పవాడ, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రార్హుడా, మీ నామమునకే వందనములు దేవా. నైజీరియన్లకు నీ భద్రతనివ్వండి దేవా. అరాచకమైన నా తండ్రి, విపత్కరమైన ప్రతి పరిస్థితి నా తండ్రి, అయా మీరు నా తండ్రి నాయన ఖండించండి దేవా. అక్కడ జనులకు నీ భద్రత కల్పించండి, పరిస్థితులను అనుకూలపరచండి దేవా. అధికారులను స్పందింప చేయండి దేవా. అగ్రదేశ నాయకులు నా తండ్రి, నీ స్పందన కలిగి నా తండ్రి, నీ చిత్తానుసారముగా అవగతములను నా తండ్రి, అక్రమములను నా తండ్రి నాయన సరిచేయటకు నా దేవా నీ కృప చూపించండి. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నేడు నా తండ్రి భయంకరంగా ఆర్థిక సంక్షోభంలోనికి వెళ్ళిపోవచ్చున్న అమెరికన్ దేశమును మీరు దర్శించండి దేవా. అక్కడ నా తండ్రి మీరు నిలవబెట్టిన నీ బిడల పట్ల నా తండ్రి నీ కార్యమును జరిగించి పరిస్థితులను అనుకూలపరిచి నా తండ్రి మీ యొక్క నా తండ్రి విజయ పతాకమును నా తండ్రి అమెరికన్ ఇజ్రాయెల్ దేశములలో వేస్తా నా తండ్రి, అయా మీరు ఎగరవేయండి దేవా. ప్రపంచవ్యాప్తంగా నీ విజయ పతాకం ఎగరవేయబడవలసి ఉన్నది నా తండ్రి. ఆ క్రమమందు నా తండ్రి మీరు నిలవబెట్టుకుని వాడుకునే నా తండ్రి నీ అగ్రదేశ నాయకులు, అయా నా తండ్రి నా నా భారతదేశము నా తండ్రి అయా ముందంజలో ఉండుటకు నా దేవా నీ కృప చూపించండి. ప్రపంచమును కాపాడండి, ప్రపంచ మానవులను కాపాడండి, ప్రపంచ శ్రేయస్సునివ్వండి. జనులందరి మనుగడ నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ స్వాధీనములో జరుగునట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రార్హుడా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృప చూపించండి దేవా. నీ కార్యములను నా తండ్రి మీరు తెలియచెప్పమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. నీ పరిపూర్ణతలో నా తండ్రి, నీ సమర్పణలో, నీ భద్రతలో, నీ మేలులో నా తండ్రి మేమందరము ఆశీర్వదించబడుటకు నా దేవా, నీలో మొరపెట్టుటకు నా తండ్రి, మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా ప్రార్థనా గదులలో నా తండ్రి నీ ప్రార్థనా మందసమును మీరు ప్రతిష్ఠించి నా తండ్రి నిరంతరము కృతజ్ఞత కలిగిన వారమై నీ మీద ఆధారపడి నా తండ్రి ఈ లోకయాత్రలో నా తండ్రి నడవవలసిన క్రమంలో నడుచుటకు నా తండ్రి, చేయవలసిన కార్యములను చేయుటకు నా తండ్రి, వేసే ప్రతి అడుగు, మాటలాడు ప్రతి మాట నా తండ్రి చేయు ప్రతి కార్యము నా తండ్రి నీ చిత్తానుసారముగా చేయునట్లుగా జరుగునట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమును, పరిశుద్ధతను, పరిపూర్ణతను నా తండ్రి మీరు అనుగ్రహించమని నా దేవా. హృదయ కాఠిన్యములను నా తండ్రి మీరు తొలగించమని వేడుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. నీ కృప ద్వారా నా తండ్రి సమస్తాన్ని మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నా తండ్రి అయా నా తండ్రి ఎలాంటి పరిస్థితులు నా తండ్రి, ఎలాంటి ఉపద్రవములు నా తండ్రి, ఎలాంటి ప్రకృతి వైపరీత్యములు జరుగుచున్నవో అవన్నిటినీ నా తండ్రి మీరు నివారించండి. ప్రస్తుతం వేసవి కాలము సమీపించి ఉన్నది నా తండ్రి. ఈ నా తండ్రి మండు ఎండలలో అయా నా తండ్రి నా ప్రభ వాతావరణము వలన నా తండ్రి వృద్ధులకు నా తండ్రి అయా నా ప్రభ ఎలాంటి ప్రాణ నష్టము లేకుండా అనారోగ్యముతో బాధపడే వారికి నా తండ్రి ఇది ఎంత మాత్రము ఇబ్బందికరము కాపాడకుండా నాయన ఇబ్బందికరముగా ఉండకుండా నా తండ్రి వాతావరణ పరిస్థితులను చక్కదిద్ది అనుకూలపరిచిన తండ్రి నీ జనులకు నీ భద్రతను కల్పించండి. వేసవిలో నా తండ్రి అయా అందవలసిన పోషణ, అయా వేసవిలో నా తండ్రి చేయవలసిన నా తండ్రి అయా నా తండ్రి భద్రత నా తండ్రి మీరు కల్పించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి.
అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొని చిన్నాను దేవా. నీ నామఘనతను ప్రచురించుటకు నా దేవా, నీ చిత్తాన్ని నా తండ్రి అయా నా తండ్రి గుర్తెరిగి నా తండ్రి నీ మార్గంలో నడుచుటకు, నీ యొక్క అభిషక్తులుగా వాడబడుటకు నా తండ్రి నీ ప్రేమ ద్వారా ఆకర్షించబడిన ఆయన కుటుంబ సమేతముగా నీలో పనిచేయుచున్న నీ దైవదాసులను దైవదాసురాండ్రులను సువార్థికులను సంఘ కాపరులను బోధకులను సేవకులను పరిచారకులను పాటలు పాడు వారిని గాన ప్రతిగానములు చేయవారిని వాయిద్యములు వాయించు వారిని అయా నా ప్రవక్తలను నా తండ్రి నా తండ్రి తంతినాదము చేయవారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు సందర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. పరిశుద్ధాత్ముడా మీ నామమునకే వందనములు దేవా. పరిపూర్ణత పరిజ్ఞానము నా తండ్రి మీరే మాకు అందించమని నా దేవా. నీ కృప ద్వారా సమస్తాన్ని మీరే జరిగించమని వేడుకొనిచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజారు కూడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయం చేయి దేవా, సహాయం చేయండి దేవా. నీ కృప ద్వారా నడిపించండి దేవా. హృదయ కాఠిన్యమును తొలగించండి దేవా, పవిత్రపరచండి దేవా. హృదయాలను మీరు వెలిగించండి దేవా. అంతరంగములను పరిశీలన చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ క్రమంలో ఎవరిని ఏ రీతిగా వాడుకున్నటకు మీరు సంకల్పించి ఉన్నారు. మీ దైవ ప్రేరణ వలన నా తండ్రి ఎవరిలో ఎట్టి తలాంపులు నా తండ్రి కలిగి ఉన్నవో అవన్నీ కూడా నా తండ్రి సక్రమముగా జరిగినట్లుగా నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ పరిచర్యను వ్యాపింప చేయండి దేవా. బూదిగంతముల వరకు నీ సువార్త పని జరిగినట్లుగా నూతనముగా ఎందరి దైవ బిడలను నా తండ్రి మీరు ప్రేమించినారో, ఎందరి మీద నా ప్రభా నీ కృపను మీరు నిలిపి ఉన్నారో, ఎందరికి నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి మీ ఆశీర్వాదమునిచ్చి నా ప్రభా మీ నోటి బూరగా మీరు వాడుకున్నటకు సంకల్పము చేసి ఉన్నారు. అయా ఆత్మల వారముతో నా తండ్రి ఎందరు పనిచేయుచున్నారు, ఎందరు ఏ రీతిగా నా తండ్రి భారభరితమైన నీ పరిచర్యకు నా తండ్రి అయా నా తండ్రి ఒప్పుకొనుచున్నారో నా ప్రభా వారందరినీ మీరు అభిషిక్తులుగా నా తండ్రి అయా మీరు ఎంపిక చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. దురాగతములను ఖండించండి, దుశ్చర్యలను ఖండించండి, దూషణ కొట్టివేయండి దేవా, అల్లరిని కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ దేవదాసుల చుట్టూ నీ కంచెని వేయండి, నీ భద్రతను వేయండి. వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి, వారి రాకపోకల్లో తోడుగా ఉండండి. వారి కుటుంబ అవసరతలు తీర్చండి. వారి కుటుంబములలో వారికి కావలసిన ప్రత్యేకమైన ప్రతి అవసరము నా తండ్రి మౌలిక భౌతిక అవసరములు నా తండ్రి తీర్చబడుటకు నీ కృప చూపించండి దేవా. నీ పరిశుద్ధాత్మతో నా తండ్రి నీవు చెప్పిన ప్రతి పని నా తండ్రి ఎలాంటి అంతరాయము లేకుండా రాకడ వచ్చే వరకు నిర్వహించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజారు కూడా మీ నామమునకే వందనములు 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 వందనములు. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు దేవా, వందనములు దేవా. అయా నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఇంకా నీ పరిచర్య కొదువుగా ఉన్నదో, ఏ ఏ ప్రాంతంలో నిన్ను గుర్తెరగని వారు ఉన్నారో, ఎట్టి మారుమూల ప్రాంతమైనను ఎట్టి భయంకరమైన పరిస్థితి అయినను నరమాంస భక్షకులు నా తండ్రి అయా నివసించే స్థలమైనను నా ప్రభ అయా నీ జనులు నా తండ్రి నా ప్రభ నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ యొక్క ప్రేమలో నా తండ్రి నీ ఆధీనములో నీ పనికి పూనుకొనుటకు నా దేవా నీ కృప చూపించండి. అయా మీ నామమునకే వందనములు
నీ సువార్తను విస్తరింప చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ మర్మములను తెలియచెప్పండి దేవా. మీరే నడిపించండి దేవా. ఆత్మవశులను చేయండి దేవా. పరిశుద్ధాత్మ పూర్ణులను చేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. దురాత్మల వలన, చీకటి శక్తుల వలన, అంధకార శక్తుల వలన ఎక్కడెక్కడ అణగారిన ప్రజలు నా తండ్రి, అణగగొట్టబడిన ప్రజలు నా తండ్రి, అదమబడిన ప్రజలు నా ప్రభ, నిరంకుశత్వమునకు గురి అయిన వారు నా తండ్రి, నిరంకుశంగా నా తండ్రి, అకృత్యమైన నా తండ్రి, అయా నా తండ్రి నాయన బలత్కారములను నా తండ్రి అనుభవించుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీ పరిచర్యను నా తండ్రి మీరు విస్తరింప చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. స్తోత్రారుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము రాజా. నీకే స్తోత్రము దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నా తండ్రి. ఏ స్థితిలో నుంచి నా ప్రభ, ఏ కారణము చేత ఎవరిని నా తండ్రి ఈ సేవకు మీరు ఆకర్షిస్తున్నారో ఆహ్వానిస్తున్నారో వారందరూ కూడా నా తండ్రి నీ సేవని ఇష్టపడుటకు నా తండ్రి, నీ ద్వారా ప్రేరేపించబడుటకు నా తండ్రి, నీ కార్యములో వ్యూహాత్మకముగా పనిచేయుటకు నీ కృప చూపించండి దేవా. మీరు యొక్క నా తండ్రి అయా సిద్ధపరిచే బయలుపరిచే ప్రతి విషయమును కూడా నా తండ్రి మేము అర్థం చేసుకున్నటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. నీవు చూపించే ప్రతి మర్మము నా తండ్రి మేమే గుర్తుపట్టుటకు నా దేవా నీ కృప చూపించండి. ఎవరి ద్వారా ఎవరిలో నుంచి ఏ విధంగా మాట్లాడుచున్నావో ఆ విధంగా మాట్లాడుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. ఈ దైవాత్మకు సహాయము నా తండ్రి, నీ పరిశుద్ధాత్మ నా తండ్రి ఎల్లవేళలా మా ఎల్లరి మీద పనిచేయనట్లుగా నీ కృప చూపించండి దేవా. లోకమును శాంతపరచండి దేవా. సర్వలోక నాదులకు నా తండ్రి నీ ప్రేమను కనపరచండి దేవా. ఈ లోకయాత్రను నా తండ్రి అయా నా తండ్రి ఏ రీతిగా చేయవలసి ఉన్నదో ఆ రీతిగా చేయుటకు యుగ యుగాలు నీతో కలిసి బ్రతుకుటకు నా తండ్రి, అనేక తరములకు భూమి మీద ఆశీర్వదించబడుటకు నా తండ్రి, తరతరముల దీవెన పొందుటకు నా దేవా నీ కృప చూపించండి. యుగ యుగాల జీవరహస్యమును నా తండ్రి మీరు మాకు తెలియచెప్పండి దేవా. నీ మర్మము నా తండ్రి నా ప్రభ బయలుపరచండి దేవా. నిగూఢమైన నీ సంగతులను నీ ఉద్దేశములను తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. హృదయములను వెలిగించండి దేవా. మనోనేత్రములను తెరవండి దేవా. నీకే స్తోత్రము దేవా. మా మనస్సాక్షి మాతో మాట్లాడు ప్రతి మాటను నా తండ్రి మేము అర్థం చేసుకున్నటకు నా దేవా నీ కృప చూపించండి. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. అయా మీరు ఏర్పాటు చేసిన గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీని నా తండ్రి మీరు దీవించండి దేవా. వర్ధిల్లునట్లుగా నా తండ్రి మినిస్ట్రీ పరిచర్యలో మినిస్ట్రీ సేవలో నా తండ్రి అయా నా ప్రభ నీ కార్యములను నా తండ్రి ఏ రీతిగా మీరు ఉద్దేశించి ఉన్నారో ఏ రీతిగా మీరు బయలుపరిచి ఉన్నారో నా ప్రభ అదంతయు కూడా నా తండ్రి నా ప్రభ నీ ఉద్దేశానుసారముగా జరుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. మినిస్ట్రీ వ్యవస్థాపకులుగా నా తండ్రి నీ యొక్క పేరును నా తండ్రి మీరు నిర్ధారించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మినిస్ట్రీ నామకరణ చేసిన నా గొప్ప దేవా నీకే స్తోత్రము తండ్రి. మినిస్ట్రీ వ్యవస్థాపకులు నా తండ్రి అయా మినిస్ట్రీ ఫౌండర్స్ నా తండ్రి ఎవరు నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ ఈ లోకమునకు పరిచయం కావాల్సినది ఎవరు నా తండ్రి అయా నా తండ్రి అది నీ మినిస్ట్రీ నీవిచ్చిన మినిస్ట్రీ నా ప్రభ నీవేర్పాటు చేసిన మినిస్ట్రీ నీవు పేరు పెట్టిన మినిస్ట్రీ నా తండ్రి. దాని వ్యవస్థాపకులు
అయా నా తండ్రి దాని నిర్వాహకులు నా తండ్రి ఎవరు ఎవరు నా తండ్రి ఈ లోకములు ఎవరిని మీరు కూర్చుండబెట్టుచున్నారు నాయన మినిస్ట్రీ సేవను నా తండ్రి మీరు విసిదపరచండి దేవా మినిస్ట్రీ నాయకత్వమును నా తండ్రి మీరు వర్ధిల్లునట్లుగా నీ కృప చూపించండి నీ నాయకత్వము మినిస్ట్రీ నాయకత్వం అగులగున నీ ఉద్దేశము మినిస్ట్రీది అగునట్లుగా మీరు దీవించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము 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 దేవా అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు ప్రత్యేకించిన తండ్రి మా గ్రామంలో అనేక మంది నా తండ్రి నీ బిడలు నా ప్రభ దురాత్మల చేత బంధించబడి నా తండ్రి చీకటిలో మగ్గిపోతున్నారు యువతి యువకులు యవన బాలురు నా తండ్రి ఎంతగా పతనమైపోతున్నారో మీకు తెలుసును నా తండ్రి అదంతయు సరిచేయండి దేవా యువతి యువకులను యవన బిడలను నా తండ్రి మీరు ప్రేరేపించి నా తండ్రి వారిలో నీ ఆత్మను ఉంచి నా తండ్రి నీ ఆత్మ కార్యము జరిగించండి అవసరతలను తీర్చండి దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా పూజారు కూడా మీ నామమునకే వందనములు 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 సహాయము చేయండి దేవా సహాయము చేయండి నీ మేలను గ్రహించండి దేవా నీ కృప ద్వారా నడిపించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము రాజా అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా పరిశుద్ధాత్మ పూర్ణుడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి అయా గ్రామంలో ఉన్న నా తండ్రి అసౌకర్యములను నా తండ్రి నా ప్రభ మీరు కొట్టివేయండి దేవా సౌకర్యవంతముగా మా గ్రామము కట్టబడుటకు నా తండ్రి మా గ్రామములు అనేక మంది దైవదాసులు దైవదాసురాండ్రులు లేపబడుటకు నా తండ్రి నీ కోసం పనిచేసేవారు అనేక మంది నా తండ్రి ప్రేరేపించబడినట్లుగా అయా నీ రాజ్య నిర్మాణములో వాడబడినట్లుగా నా తండ్రి గ్రామాన్ని ప్రతిష్ఠించండి దేవా గ్రామాన్ని ప్రత్యేకించండి దేవా నీకే స్తోత్రము దేవా ముఖ్యముగా యవన బిడ్డలను నా తండ్రి మీరు నా తండ్రి లేవనెత్తండి దేవా వారి యవన ప్రాయంలో నా తండ్రి వారు ఎంతగానో శిథిలము చేసుకొనిచున్నారు నా దేవా వారి యొక్క సమయంను వృధా చేసుకొనిచున్నారు దేవా నీకు దూరంగా నా తండ్రి వారి హృదయాలు ప్రేరేపించబడి నా తండ్రి చీకటిలో మగ్గిపోతున్నారు నా తండ్రి వారిని విడిపించండి దేవా నీకే స్తోత్రము దేవా అయా నా తండ్రి ఆది కాలములోనే నా ప్రభ అయా నా చిన్ననాటిలోనే నా తండ్రి అయా నా ప్రభ నా గ్రామంలో నా తండ్రి ఒక మిషనరీని మీరు లేవనెత్తినారు నా తండ్రి ఎంత ఆదర్శవంతము నా తండ్రి ఎంత ప్రేమ నా తండ్రి ఎంత దయ ఎంత జాలి నా తండ్రి నీకు మా గ్రామం పట్ల నా తండ్రి లేపబడిన మిషనరీని బట్టి నా తండ్రి అతని కుటుంబమును బట్టి మీకు ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి అయా మిషనరీలో నా తండ్రి మిషనరీగా వర్క్ చేస్తున్న నా తండ్రి ఆ యొక్క బిడ్డకు నా తండ్రి నీ కాపుదల ఎల్లవేళలా మీరు ఉంచండి దేవా వారి కుటుంబంలో నీ కార్యము జరిగించండి దేవా వారి తల్లిదండ్రులను దీర్ఘాయుష్మంతులను చేయండి దేవా ఎంతో ఆదర్శవంతమైన తల్లిదండ్రులు దేవా నీకే స్తోత్రము తండ్రి అయా నీకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు దేవా మీ నామమునకే వందనములు 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 అయా సహాయము చేయండి సహాయము చేయండి నీ మేలు కల్పించండి దేవా నీకే స్తోత్రము దేవా సదుద్దేశములను నా తండ్రి అయా మీరు తెలియపరచండి దేవా నీకే స్తోత్రము తండ్రి ఉద్దేశపూర్వకముగా నా తండ్రి ఎవరెవరికి నా తండ్రి ఏ రీతిగా నా ప్రభ నీ తలాంతులు ఏ రీతిగా అభిషేకించబడి నా తండ్రి ఏ రీతిగా మీరు ఇచ్చి ఉన్నారో నా తండ్రి ఇంకా అనేక కుటుంబాలలో నీ మిషనరీలు లేవనెత్తబడాలి నీ దైవ సేవకులు లేవనెత్తబడాలి అనేక రీతులుగా నా తండ్రి ఈ రాజ్య నిర్మాణములో వాడబడే వారు లేవనెత్తబడాలి నా తండ్రి అనేకమైన రీతులుగా నాయన గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి దేవా గ్రామ నాయకత్వమును నా తండ్రి మీరు వర్ధిల్లునట్లుగా నీ కృప చూపించండి ఆయా గ్రామంలో ఉన్న నా తండ్రి ఆయా ప్రతి పరిస్థితిని నా తండ్రి మీరు చక్కదిద్దమని వేడుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము రాజా స్తోత్రము 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 తండ్రి
అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా, నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఏ కుటుంబములు ఎవరి మీద ఏ ప్రణాళిక నా తండ్రి మీరు కలిగి ఉన్నారో, ప్రణాళికను అడ్డగించగా వ్యతిరేకించక నా తండ్రి, నీ ప్రణాళికకు చెవియొగ్గు వారిముగా మేముండునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ ప్రణాళికను ప్రేమించు వారిగా నా తండ్రి, నిరంతరము నీలో నడుచు వారిగా నా తండ్రి నీ కృప చూపించండి. అయా నా తండ్రి నా ప్రభ, దేశవ్యాప్తంగా నా తండ్రి, అయా నా ప్రభ, ఇంకా నా తండ్రి చంపబడిన మిషనరీ కూడా ఉన్నారు నా తండ్రి. ఆ చంపబడిన మిషనరీ రాజమండ్రి ప్రాంతములో చంపబడిన మిషనరీ నిమిత్తము నా తండ్రి అయా ప్రార్థన చేస్తూ ఉన్నాము నా తండ్రి. అతని కుటుంబమును నా తండ్రి ఆదరించండి దేవా. అతని కుటుంబమునకు నీ ఆదరణ కల్పించండి దేవా. తన భార్య బిడలకు నా తండ్రి నీ ఓదార్పునివ్వండి దేవా. తన తల్లికి నీ ఊరటనివ్వండి దేవా. నీ యొక్క రాజ్యమును తెలియచెప్పిన నీ క్రమములో ఆ కుటుంబాన్ని మీరు నిలవబెట్టిన నీ క్రమములో నా తండ్రి, ఆ కుటుంబములో నా తండ్రి అయా సడన్ గా నా తండ్రి అయా నా ప్రభ, నీ కోసం పనిచేసిన నీ దైవ సేవకుడు నా తండ్రి కనుమూయడముతో నా తండ్రి ఈ లోకములో నా తండ్రి నీవిచ్చిన శరీరమును వదిలి నా తండ్రి నీ విశ్రాంతిలో ప్రవేశించి ఉన్నారు నా తండ్రి. దయతో నా తండ్రి అట్టి ఆత్మకు నా తండ్రి మీరు నా ప్రభ నాయన కావలసిన అభిషేకముతో నా తండ్రి మీ హృదయములో మీ పక్కనే మీ యొక్క చోటులో నా తండ్రి మీరు కూర్చుని పెట్టుకుని ఉన్నారని నా తండ్రి అయా నాయన నా తండ్రి ఇంకా జరగవలసిన కార్యములో కుటుంబమును నా తండ్రి మీరు ధైర్యపరిచి నా తండ్రి అయా నీ రాజ్య నిర్మాణమందు నా తండ్రి కుటుంబీకులందరూ వాడబడినట్లుగా నా దేవా నీ కృప చూపించండి దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఈ రాజ్య నిర్మాణము గావించండి. నిందలను నా తండ్రి అవమానములను మీరు కొట్టివేయండి దేవా. అపనిందలను కొట్టివేయండి దేవా. అక్రమమును కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి నా ప్రభ, అయా నా తండ్రి నా ప్రభ నీ కార్యమును జరిగించండి. యాంటీ కన్వర్షన్ బిల్ నా తండ్రి పాస్ చేసిన నా తండ్రి అయా నా ప్రభ విధానములో నా తండ్రి అయా నిజముగా న్యాయబద్ధముగా నా తండ్రి ఆ బిల్లంతయు నా తండ్రి అయా పాస్ చేయబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నీ దైవ సేవకుడు నా తండ్రి యాంటీ కన్వర్షన్ బిల్ కోసం నా తండ్రి ఎంత ప్రయాసపడినారో అందు నిమిత్తమే చంపబడ్డారేమోనని అయా అందుకోసము నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి అయా వేధించబడినారు చంపబడినారని నా తండ్రి ఎంతో మంది నమ్ముచున్నాము నా దేవా. అయా నా తండ్రి నా ప్రభ అయా మరి నీ యొక్క తీర్పును నా తండ్రి మీ వివరణ నా తండ్రి మీరు తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ ఉద్దేశమును తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. విస్తృతపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని నర్సెస్ ని పారామెడికల్ సిబ్బందిని నా తండ్రి నీ జ్ఞానమునిచ్చి నా తండ్రి మీరే కాపాడండి. మీ ఆత్మలో నా తండ్రి వారికి నా తండ్రి జ్ఞానము కలుగునట్లుగా వైద్య సేవలు జరుగునట్లుగా నీ ప్రక్రియలో నీ బిడ్డలకు జరగవలసిన వైద్య సేవలు మీరే అందించమని కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. వైద్యమనున్నది సేవ, అది వ్యాపారము కాదు అనే దృక్పథంతో నా తండ్రి నీ జనులు ప్రేరేపించబడి నా తండ్రి వారి కుటుంబాలు దీవించబడులాగున వారి జీవితాలు వెలుగులాగున నా తండ్రి వారి యొక్క నా తండ్రి సర్వీస్ జరుగునట్లుగా వారు సేవలు అందించినట్లుగా నీ బిడలకు నా తండ్రి ఆరోగ్యపరమైన విషయాలలో నా తండ్రి అయా నా తండ్రి మంచి సూచనకర్తలుగా మంచి నిపుణులుగా మీరు ఎంపిక చేసి వాడుకొనమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. శుద్ధ హృదయమును పరిశుద్ధాత్మను నా తండ్రి మీరే అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 వందనములు. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నేడు నా ప్రభ
యువతి యువకులు నా తండ్రి, సమాజంలో ఎందరో నా ప్రభ నిరుద్యోగులుగా నా తండ్రి, చేసే పనులకు నా తండ్రి సక్రమమైన జీతములు లేక నా తండ్రి, సకాలములో నా తండ్రి జీతములు చెల్లించలేక అయా నా ప్రభ నాయన, అయా నా తండ్రి అందుకొనలేక నా ప్రభ ఎందరో ఇబ్బందులు పడుచున్నారు నా తండ్రి. అదంతయు మీరు సరిచేయండి దేవా. చేతి వృత్తుల వారిని, కాయ కష్టము చేయ వారిని, వ్యవసాయ కూలీలను, టాపీ వర్కర్స్ ని, పెయింటర్స్ ని నా తండ్రి, అయా గడ్డు పని చేసే వారిని నా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు సందర్శించి నా తండ్రి మీ యొక్క కార్యమును జరిగించిన ప్రభ వారి చేతుల కష్టమును ఆశీర్వదించండి దేవా. సమృద్ధిని మేలును నా తండ్రి ప్రతి కుటుంబమునకు మీరు కలిగించండి. ఇంకా ఉద్యోగ అవకాశములు లోపించడముతో నాయన అయా ప్రస్తుతం నాయన భయంకరంగా ఐటీ డిపార్ట్మెంట్ ఎదుర్కొనుచున్న నా తండ్రి సవాలును నా ప్రభ మీరు సరిచేయండి దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. ఐటీ డిపార్ట్మెంట్ నా ప్రభ మీరు ఎంతగానో నా తండ్రి నా ప్రభ నిలవబెట్టి నా తండ్రి నీ జనులైన వారందరికీ నా ప్రభ అయా నా తండ్రి, అయా నా ప్రభ ఉద్యోగ అవకాశములను ఇచ్చి ఆర్థిక అసమానతలను తొలగించి సమాజమును నా తండ్రి ఆర్థికంగా పటిష్టం చేసి ఉన్నారు నా తండ్రి. అటు నీ క్రమములో నా తండ్రి నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా తండ్రి ఎంతగానో ప్రభావితం చేయొచ్చు నా ప్రభ, ఎంతగానో నా తండ్రి అయా నా తండ్రి భయభ్రాంతులైపోయి ఉద్యోగ అవకాశములను కోల్పోయి ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గిపోయి ఎంతగానో అయా నీ జనులు ఇబ్బందులకు గురి అగుచున్నారు నా తండ్రి. అదంతయు మీరు సరిచేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమును పరిశుద్ధతను నా తండ్రి మీరే అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఐటీ డిపార్ట్మెంట్ లో నా తండ్రి అయా నాయన నా తండ్రి నాయన ప్రభావమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయా కేవలము నా తండ్రి పనిని సులభతరం చేయటం వరకే, మరి మానవ మేధస్సుకు, మానవ పరిజ్ఞానమునకు, మానవుని యొక్క జ్ఞానమునకు నా తండ్రి, మానవ వనరులకు నా తండ్రి నీ ఆధిక్యతను ఇచ్చి నా తండ్రి మరలా నా తండ్రి నీదైన పద్ధతిలో ఐటీ డిపార్ట్మెంట్ ని ఉద్ధరించి నీ ప్రియ బిడ్డలైన వారందరికీ నా తండ్రి ఉద్యోగ అవకాశములను నీ యొక్క క్రమములో మీరే చేయమని వేడుకొనుచున్నాను దేవా. ఉద్యోగములను ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. పోషించండి దేవా. నీకే స్తోత్రము దేవా. దినదినము నా తండ్రి సమృద్ధిని కలిగించండి. ఏ దినమునకు కావలసిన ఆరోగ్యము, ఏ దినమునకు తీరవలసిన సమస్య ఆ దినమునకు తీరునట్లుగా కేవలము నీలో నాన్న మేమందరము సంతృప్తి చెందినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ జ్ఞానము ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబము, ప్రతి జీవితము, ప్రతి బిడ్డ వికసించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. మరి ఐటీ డిపార్ట్మెంట్ సేవల కోసం మీరు ఎంపిక చేసిన మీ యాజమాన్యములను, మీ ప్రియ బిడ్డలను నా తండ్రి మీరు సందర్శించి వారితో మాట్లాడండి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. వారి కుటుంబములను దీవించండి, వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, 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 వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు, 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 వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా సహాయము చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు. పూజారు కూడా మీ నామమునకే
వందనములు వందనములు చెల్లించుకొని చిన్నాను దేవా. ఈ దినమున నా తండ్రి అయా నా ప్రభ ఎన్నో నా తండ్రి నా ప్రభ అనారోగ్యము పరిస్థితులతో నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి. ఐటీ సేవలలో నా తండ్రి నిమగ్నమైపోయిన తండ్రి ఎంతో నమ్మకముగా నీలో పనిచేసిన వారిని నా తండ్రి మీరు దీవించండి దేవా. సమాజం కోసం నా తండ్రి, మానవుల మనుగడ కోసం నా తండ్రి, వృద్ధి కోసం పాటుపడిన వారిని, పాటుపడుచున్న వారిని, తలంపులు కలిగిన వారిని నా తండ్రి మీరు అభిషిక్తులుగా చేయండి దేవా. నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి, నిన్ను గుర్తుపట్టుటకు నా తండ్రి నీ అవకాశమును, నీ వీలును, వాలును నా తండ్రి మీరు అందించి నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 స్తోత్రములు. సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు. పూజారు కూడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను. అయా నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. వయసు ప్రభావము చేత కానీ మరి ఏ కారణముల వలన కానీ ఎలాంటి అనారోగ్యములకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ కాపాడబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. మీ దీవెన కల్పించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు దేవా. అయా నా తండ్రి బలహీనన్నిటిని మీరు వెళ్ళగొట్టండి. ఆరోగ్యవంతులను చేసిన తండ్రి సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యంతో అయా నా తండ్రి నా దీర్ఘాయుషును నా తండ్రి నీలో అనుభవించుటకు నా దేవా అనేక తరములకు ఆశీర్వదించబడుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నీ మార్గమును తెలియచెప్పి నీ సన్నిధికి ఆకర్షించండి దేవా. నీలో నిలిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నిన్ను గుర్తుపట్టుటకు నా తండ్రి వారికి సమయమునివ్వండి దేవా. అవకాశమునివ్వండి దేవా. వీలును వాళ్ళను కల్పించండి దేవా. కుటుంబాలుగా నా తండ్రి మీరే దీవించమని అడుగుచున్నాను. మరి యాజమాన్యముల పట్ల నా తండ్రి విశ్వాసము నమ్మకము కలిగిన తండ్రి సేవా దృక్పథంతో నా తండ్రి పనిచేసే వారెందరో ఉన్నారు నా తండ్రి. వారందరినీ మీరు నా తండ్రి నాయన స్పందింప చేసి ప్రేరేపింపు చేసి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి సేవలు జరిగినట్లుగా సమస్తము ఆదరించబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. వారి కుటుంబములను దీవించండి. వారిని ఆశీర్వదించండి. వారి అవసరతను తీర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు. అయా సహాయము చేయండి దేవా. సహాయం చేయండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. చట్టాన్ని, న్యాయాన్ని, శాంతి భద్రతలను నా తండ్రి మీరే కాపాడమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. నీ ఏర్పాటు క్రమములో నా తండ్రి ప్రతి రక్షణ దళము నా తండ్రి వర్ధిల్లుటకు, ప్రతి దేశము ప్రతి రాష్ట్రము నా తండ్రి ప్రతి ప్రజ కాపాడబడుటకు నా దేవా నీ కృప చూపించింది దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. వారి కుటుంబములను దీవించండి. వారి అవసరతలను తీర్చండి. వారిలో నా తండ్రి నీ ఆలోచనలు, నీ ఉద్దేశములను, నీ తలంపులను మీరు ఉంచిన తండ్రి నీ జీవములో నా తండ్రి వారు నిరంతరము బ్రతుకున్నట్లుగా వారికి నా తండ్రి నీ హృదయ ప్రేరణ ఇచ్చిన తండ్రి అవకతవకలన్నింటినీ మీరు సరిచేయమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. నాయనా బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో సేవా సంస్థలు, ఎన్నో ప్రైవేట్ సెక్టర్స్ నా తండ్రి
ఎన్నో గవర్నమెంట్ సెక్టార్స్ నా ప్రభ ఎంతగా ప్రేరేపించబడి ఎందరెందరు ఏ నీ కార్యములో ఏ ఉద్దేశములతో నా తండ్రి ప్రేరేపించబడి అధికారమందు గాని అనాధికారమందు గాని సేవాక్రమములో కానీ నా తండ్రి ఎవరు ఏ రీతిగా ఏ మంచి కార్యము కోసం ప్రయాసపడుచున్నారో పాలుపడుచున్నారో ఉద్దేశించబడుచున్నారో ఈ నాయన వారందరిలో నా తండ్రి నీ యొక్క నా తండ్రి ప్రేరణ బలోపేతం చేసి నా తండ్రి ఆయాస పరిస్థితిని చక్కదిద్ది నా ప్రభ నీ కృప ద్వారా నా తండ్రి సమస్తాన్ని నా ప్రభ మీరే జరిగించండి దేవా నీకే స్తోత్రము రాజా స్తోత్రము స్తోత్రము తండ్రి అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను శుద్ధ హృదయమును పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి నా ప్రభ వసతులు కొరతగా ఉన్నవో ఎలాంటి నా ప్రభ పరిస్థితులలో నా తండ్రి అయా నా ప్రభ నాయన అక్రమము జరుగుతున్నదో అదంతయు మీరు నివారించండి దేవా అయా మీరు ఏర్పాటు చేసిన నీ ప్రతి డిపార్ట్మెంట్ నా ప్రభ ప్రతి వ్యవస్థను నా తండ్రి మీరు కాపాడండి వాటి నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను సాధారణ ఉద్యోగులను కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరే కాపాడమని వేడుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము రాజా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా పూజార్హుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా అయా నీకే స్తోత్రము దేవా ఎవరిని వారి వారి పరిస్థితులలో నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా తండ్రి నీ కృప చూపించి నా తండ్రి హృదయములను మార్చమని వేడుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము రాజా మీ నామమునకే వందనములు 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 సహాయం చేయండి దేవా అయా సహాయం చేయండి నీ మేలు కలిగించండి దేవా నీ కృప ద్వారా నడిపించమని వేడుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము రాజా మీ నామమునకే వందనములు తండ్రి స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా పూజారు కూడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా అయా సహాయం చెయ్యి సహాయం చేయండి దేవా నీ మేలు కలిగించండి దేవా నీ కృప ద్వారా నడిపించమని వేడుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము రాజా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు శుద్ధ హృదయమును నా తండ్రి పరిశుద్ధాత్మను నా తండ్రి మీరే మాకు అందించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా నీ ప్రేరణ ఎందరికో నా తండ్రి ఏ రీతిగా కలగవలసి ఉన్నదో ఆ రీతిగా మీరు కలిగించండి దేవా పరిస్థితులను చక్కదిద్దండి దేవా అరాచకములను ఖండించండి దేవా అకృత్యములను ఖండించండి అవినీతిని నాశనము చేయండి దేవా దురాత్మలను బంధించండి దుష్ట శక్తులను బంధించండి అంధకార శక్తులను బంధించండి పాపమును శాపమును కీడులను నా తండ్రి మీరే తొలగించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము రాజా అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను అయా సహాయం చేయండి సహాయం చేయండి నీ మేలు కలిగించండి దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము రాజా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను అయా మీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా నీకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు పూజార్హుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను నీకే స్తోత్రము రాజా స్తోత్రము దేవా అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దురాగతములను ఖండించండి దేవా దుష్ట శక్తులను ఖండించండి అయా నీకే స్తోత్రము దేవా ఆ తాను కోట గోడలను కూల్చండి దేవా మా గ్రామములో నా తండ్రి సాతాను కోట గోడలు ఏ విధముగా నా తండ్రి నిర్మించినదో నా ప్రభ ఏ రీతిగా సాతాను పగడ్బందీగా నా తండ్రి మా గ్రామములో నా తండ్రి తిష్ట వేసినదో నా తండ్రి దానిని తుత్తు నీలుగా నా తండ్రి అయా నామ రూపాలు లేకుండా నా తండ్రి దాని కోట గోడలు మీరు కోల్చండి దేవా
అయాదైనా నాయన దాని చేత ప్రేరేపించబడిన వారందరినీ నా తండ్రి నీ చిత్తమైతే మీరు విడిపించి నా తండ్రి నీ రాజ్య నిర్మాణములకు మీరు వాడుకొనమని నీ రాజ్యములోనికి ఆహ్వానించమని నీ హృదయములో చోటు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. సాతాను సంబంధితమైన నా తండ్రి గోడ నా తండ్రి ఎంత పతిష్టముగా కట్టి నా తండ్రి ఎంత వికలమైన పరిస్థితిలో నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా తండ్రి వ్యూహంను నా తండ్రి నిర్వహించుటకు నా తండ్రి ఎంతగా పరిచయించినదో నా ప్రభ దాన్ని అంతటిని మీరు ఖండించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. తీసివేయండి దేవా, తీసివేయండి దేవా, నీకే స్తోత్రము దేవా. సాతాను కోట గోడలు నా తండ్రి నాశనము కావాలి, కోల్చబడాలి నా తండ్రి. వాని కుయుక్తులు కోల్చబడాలి, వాని కుతంత్రములు కోల్చబడాలి నా తండ్రి. నా యొక్క గ్రామము నా తండ్రి ప్రత్యేకమైన స్థానంలో నాయన ప్రతిష్ఠించబడాలి నా తండ్రి. దానికి అవరోధముగా ఉన్న నా తండ్రి ప్రతి దురాత్మ నా తండ్రి విరోధముగా పనిచేసే ప్రతి ఒక్కరు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ దారి వడిదిలినట్లుగా నా తండ్రి నీ మార్గము సరళము చేయండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, ఇదివరాండ్లను నీ కృపలో జ్ఞాపకం చేసుకోదేవా. ప్రతి ఒక్క అవసరము తీర్చండి. వారి యొక్క ఆలోచనలను నా తండ్రి, వారి తలంపులను, వారి ఉద్దేశములను నా తండ్రి మీరు నిర్మలపరిచి నా తండ్రి నిత్యత్వమును నా తండ్రి వారికి బోధించండి. నీతి మహిమను వారికి చూపించండి. వారి హృదయాలను వెలిగించండి దేవా. వారు అర్థం చేసుకునే జ్ఞానమును నా తండ్రి మీరు వారికి అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడుచున్న వారు ఎందరో ఉన్నారు నా తండ్రి. వారి పోషణ మీరు అందించండి, వారి అవసరతలు మీరు తీర్చండి, వారి జీవితాలను కట్టండి, వారి కుటుంబాలను వెలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి పక్షముగా నీ కార్యములన్నింటినీ మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, 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 వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఎవరి కుటుంబములకు వారే వెలుగు, ఎవరి జీవితములకు వారే వెలుగు, ఆశీర్వాదముగా మారునట్టుగా ఎవరికి వారే ఆశీర్వాదము, ఎవరికి వారే జీవము, ఎవరికి వారే మేలు నా తండ్రి. ఈ క్రమమందు ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడినట్లుగా నా తండ్రి, వెలుగునట్లుగా వెలిగించబడినట్లుగా నా తండ్రి, నీ కృప ద్వారా నడుచునట్లుగా నా తండ్రి నీ కార్యములను విసిదపరచమని వేడుకొచ్చున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు, పూజార్హుడా మీ నామమునకే వందనములు. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. మీ మేలు కలిగించండి దేవా. మీ కృప ద్వారా నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమును, పరిశుద్ధాత్మను నా తండ్రి మీరే అందించమని నా తండ్రి నీ కృప ద్వారా సమస్తమును జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతి దురాగతమును, ప్రతి దుశ్చర్యను నా తండ్రి మీరు ఖండించమని వేడుకొనుచున్నాను దేవా. నీరు కట్టి ఫలింపు చేయండి దేవా. అంటు కట్టి ఫలింపు చేయండి దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము దేవా. అయా శుద్ధ హృదయమును నా తండ్రి, పరిశుద్ధతను నా తండ్రి మీరే మాకు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. వ్యవసాయదారులను దీవించండి అయా. నీకే స్తోత్రము తండ్రి. ప్రకృతి వైపరీత్యములను నా తండ్రి, ఆటంకములను నా తండ్రి మీరు తొలగించండి. మంచి వాతావరణ పరిస్థితులు, పంటలకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కలుగునట్లుగా, పంటలన్నీ సక్రమముగా పండునట్లుగా నా దేవా నీ కృప చూపించండి. మంచి పంట దిగుబడులతో రైతన్నలు ఆనందించినట్లుగా నీ కృప చూపించండి దేవా. వారి కుటుంబాలను దీవించండి, వారిని ఆశీర్వదించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి.
దేశనమునకు రైతు ఎన్నెముక లాంటి వాడు నా తండ్రి. అయా నా ప్రభ, అయా అన్నదాత నా తండ్రి, ఆ విధముగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, వారి కష్టములకు తగిన ఫలితమును నా తండ్రి మీరు వారికి అందించమని, వారిని దీవించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. పశుపక్షాదులను దీవించండి, పాడి పంటలను అభివృద్ధి పొందించండి దేవా. నీకే స్తోత్రము దేవా. గ్రామములను నిర్మించండి దేవా, సౌకర్యములను కల్పించండి దేవా, వసతులను కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. గ్రామీణ ప్రాంతములలో విష పురుగులు, క్రూర మృగముల వలన నా తండ్రి నీ జనులకు ఎలాంటి హాని వాటిల్లకుండా అంతయు కాపాడబడినట్లుగా, అందరూ క్షేమముగా బ్రతుకున్నట్లుగా నా తండ్రి అయా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మీరే కాపాడమని వేడుకొనుచున్నాను. ప్రతి ఒక్కరికి సొంత గృహమును మీరు దీవెనిగా అందించండి దేవా. గృహ నిర్మాణమును మీరు చేయించండి దేవా. సొంత గృహములను ఇవ్వండి దేవా. గృహ దీవెన కల్పించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి సుఖమైన సౌఖ్యమైన గృహములలో నీ జనులు నివసించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము దేవా. నీ సౌకర్యములను కల్పించండి. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి, ప్రారంభించాలనుకొనిచిన వారికి నా తండ్రి నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము. ఆర్థిక వనరులను సమకూర్చండి. లోన్ల కోసం యత్నం చేసే వారికి నా తండ్రి సకాలంలో లోనులు శాంక్షన్ చేయబడి మరి తీసుకున్న రుణమంతయు నా తండ్రి సకాలంలో కట్టగలిగిన నా తండ్రి స్థితి అనుభవమును నా తండ్రి మీరే అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమును నా తండ్రి పరిశుద్ధతను మీరే అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. సహాయం చేయండి, సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. కొన్ని గృహ నిర్మాణములు, ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించండి దేవా. కార్యములను విసిదపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆర్థిక వనరులను సమకూర్చండి. బ్లాక్ అయిపోయిన అమౌంట్లన్నీ రిలీజ్ చేయబడినట్లుగా మోసపూరితముగా నీ జనుల కష్టము ఎందరు వచ్చి ఉన్నారో, ఎక్కడెక్కడ లాక్ అయిపోయి ఉన్నదో, ఎవరెవరు నా తండ్రి కుటుంబ సహితము స్మేతముగా సైతము నా తండ్రి వ్యూహాత్మకముగా నా తండ్రి నీ జనుల కష్టమును దోచేవారు కూడా ఎన్నో నా తండ్రి అక్రమ ముఠాలు, అక్రమ కుటుంబాలు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నేడు సమాజంలో నిలిచి ఉన్నవి నా తండ్రి వారందరినీ మీరు గుర్తించండి దేవా. వారి దోచుకున్న ధనము నా తండ్రి, యా పేదల కష్టమును నా తండ్రి, ఎవరి కష్టమును వారి గృహములకు, వారి ఒడులకు, వారి బిడలు జీవించు నిమిత్తము, పోషించబడు నిమిత్తము, వారి వస్త్రాలకు ఉపయోగపడు నిమిత్తము నా తండ్రి మీరే సరిచేసి నా తండ్రి అయా అదంతయు నా తండ్రి తిరిగి వచ్చినట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను. అయా సహాయం చేయండి, అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీ ద్వారా నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కొన్ని గృహ నిర్మాణములను, కొన్ని గృహములలో నా తండ్రి అయా జన నివాసములు లేక అయా నా తండ్రి శిథిలమైపోవచ్చు, వెలవెలపోతూ నా తండ్రి నాశనకరమైన స్థితిలో నా తండ్రి పాడుపడుచుండగా నా తండ్రి పాడుపడ్డ ప్రతి గృహములు నా తండ్రి మీరు సందర్శించండి. ఆ గృహములలో నీ ప్రణాళిక ప్రకారముగా, నీ ఉద్దేశము ప్రకారముగా, నీ నిబంధన ప్రకారముగా నీ కార్యములను నా తండ్రి మీరు జరిగించండి. పాడుపడ్డ ప్రతి గృహమును నా తండ్రి మీరు మరలా కట్టండి దేవా. జన నివాసము, జన సంచారము కలిగిన స్థలములుగా మీ చిత్తానుసారముగా మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా.
మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. పరిశుద్ధాత్మపూర్ణుడా మీ నామమునకే వందనములు దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు. పూజార్హుడా మీ నామమునకే వందనములు. నీ జ్ఞానమును, నీ కృపను, నీ మేలును నా తండ్రి మీరే కనబరచమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. నీ కీలకమైన సందేశములను నా తండ్రి, నీ పనులను నా తండ్రి మీరే జరిగించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అప్పులు ఊబిలో కూరుకుని పోయిన వారిని మీరు విడిపించండి దేవా. అప్పుల చేత వేధించబడుచున్న వారికి నా తండ్రి నీ విడుదల కల్పించండి దేవా. రుణ విముక్తులను చేయండి దేవా. వారి చేతి పనులను దీవించండి దేవా. తీసుకున్న రుణములన్నీయు నాయన అయా తీర్చుకోగలిగిన నా తండ్రి స్థితి నా తండ్రి మీరు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా అధిక మొత్తములు మీ జనులను వేధిస్తూ పీడిస్తూ నా తండ్రి వడ్డీలు వసూలు చేసే వారిని మీరు గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. హెచ్చరికలు బుద్ధి మాటలు నా తండ్రి కలుగునట్లుగా నా పట్ల నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఈ హృదయ స్పందన వారికి కలిగించండి దేవా. హృదయ ఆలోచన వారికి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము రాజా. నీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు. అయా సహాయము చేయండి, సహాయం చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి ఎవరి జనుల కష్టము నా తండ్రి అయా వడ్డీల రూపములో దోచబడకుండా నా తండ్రి అయా సక్రమముగా సమన్యాయము జరుగునట్లుగా మీరే నా తండ్రి నా ప్రభ సమన్యాయమును కనపరచండి దేవా. సమానత్వమునివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. స్తోత్రము దేవ, స్తోత్రము దేవా. యా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా, వందనములు. నీకే స్తోత్రము తండ్రి. మీకే వందనములు దేవా. ఆత్మహత్య భయంకరమైన నేరమైన ఘోరమైన పాపము శాపము నా తండ్రి దాని నుంచి నా తండ్రి నీ జనులను మీరు విడిపించండి. ఎవరెవరు నా తండ్రి ఆత్మహత్య అనే దురాత్మ చేత పీడించబడుచున్నారో, ఎవరు వికలమైపోతున్నారో, పరిస్థితులు ఎట్టివో నా తండ్రి వాటన్నింటినీ మీరు విశదము చేసి నా తండ్రి జయించగలిగిన స్థితి నా తండ్రి, పోరాడము నా తండ్రి, గెలవడము నా తండ్రి మీరు నేర్పించండి. ప్రతి ఒక్కరిని దీర్ఘాయుష్వంతులుగా మీరు ఇచ్చిన ఆయుష్యంతయు సంపూర్ణముగా మీరు ఇచ్చిన తలాంతులతో మీ ధర్మమును అనుసరించిన తండ్రి అనేక తరములకు వర్ధిల్లే క్రమములో నా తండ్రి మీరే ఆశీర్వదించమని నా తండ్రి. ఆత్మహత్యకు పాల్పడే వారికి నా తండ్రి నీ గద్దింపు, నీ స్పందన, నీ ప్రేరణ కలిగి చేసిన తండ్రి మీరే విడిపించి కుటుంబములను జీవితములను అయా నా తండ్రి మీరు కట్టమని వేడుకొనిచున్నాను దేవా. తమ ప్రియమైన వారిని కోల్పోయి ఏ కారణముతో ఎవరెవరిని నా తండ్రి ఎక్కడెక్కడ ఎందరెందరూ నా తండ్రి ఎంతో ప్రియమైన వారిని నా కోల్పోయిన వారు ఉన్నారు నా తండ్రి. వారికి మీరు ఆదరణ కల్పించండి దేవా. వారిని ఆదరించండి దేవా. వారి కన్నీటిని తుడచండి దేవా. వారి హృదయములు నా తండ్రి అయానైనా ప్రతిష్టము చేయండి దేవా. వారి హృదయములకు నా తండ్రి నీ జ్ఞానమును నీ నడిపింపులు నా తండ్రి మీరు అందించిన కృప నీ కృప ద్వారా సమస్తమును జరిగించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 సహాయం చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. వారి యొక్క జీవితములలో నా తండ్రి మీ ఆత్మకార్యము ఎల్లవేళలా మీరు తోడుగా ఉంచి
వారిని వెలిగించండి దేవా, వారిని ఓదార్చండి దేవా, వారితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమును, పరిశుద్ధతను, పరిపూర్ణతను నా తండ్రి మీరే మాకు అందించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజాలు కూడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము తండ్రి. నీకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. స్తోత్రము చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. దయా పరిపూర్ణుడా నీ నామమునకే వందనములు. పరిపూర్ణమైన శుద్ధ హృదయము నా తండ్రి ఎల్లవేళలా మీరు మాకు కనిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు. హృదయములను ప్రేరేపించండి దేవా. హృదయవాంఛలను నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరే నా తండ్రి నా ప్రభావం కల్పించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ నామమునకే వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 స్తోత్రములు. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా నిరంకుశమైన ప్రతి పరిస్థితిని నా తండ్రి, నిస్పృహలో ఉన్న వారిని నా తండ్రి, నిరాయుధులుగా ఉన్న వారిని, నిరాశ్రయులుగా ఉన్న వారిని నా తండ్రి మీరు ఆదరించండి దేవా. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. అనుకూలతలు ఇవ్వండి దేవా. కార్యములను జరిగించండి దేవా. ఎవరు ఏ రీతిగా నా తండ్రి నిరాశతో నిస్పృహలతో నిరాశ్రయులుగా ఉన్నారో వారందరినీ మీరు విడిపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకు వందనములు తండ్రి. ఈ దినమున నా తండ్రి ఎందరెందరు ఏ మంచి కార్యము నీలో ప్రార్థించి ప్రారంభించినారో నా తండ్రి, ప్రార్థించి ప్రారంభించిన ప్రతి పని నా తండ్రి సక్రమముగా సంపూర్తి చేయబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. ఉద్యోగ ప్రారంభములు, బిజినెస్ ప్రారంభములు, గృహప్రవేశములు, శంకుస్థాపనలు, అయా నా తండ్రి కన్స్ట్రక్షన్స్ పనులు, వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు, నాయనా కార్యములు నా తండ్రి ఇవన్నీ కూడా నా తండ్రి నీ దేవుని అందించి నా తండ్రి నీ విడల పక్షముగా నా తండ్రి నీవే కార్యము జరిగించి దీవించి నా తండ్రి తృప్తిపరచండి దేవా. మేలు కలిగించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 రాజా. నీకే స్తోత్రము తండ్రి. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీ కృప ద్వారా నా తండ్రి సమస్తమును మీరు విసిదపరచండి, విడిపించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. మీ నామమునకు వందనములు. ఈ దినమున జీవనోపాధి నిమిత్తము గాని ఏ మంచి కార్యము కోసము గాని ఎవరెవరు ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి. వారి రాకపోకల్లో తోడుగా ఉండండి. ఎలాంటి ప్రమాదములు, ఆపదలు, విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరూ కాపాడబడి నా తండ్రి నీ కాపుదలలో నా తండ్రి వారి పనులన్నింటినీ సక్రమంగా ముగించుకొని నా తండ్రి తోటి వారితో అధికారులైన వారితో ఏ విధముగా నా తండ్రి స్పందన కలిగి మాట్లాడవలసి ఉన్నదో ఆ రీతిగా మాట్లాడి నా తండ్రి నిన్ను ప్రస్ఫుటించుటకు నా తండ్రి, నిన్ను ఎత్తిపట్టుటకు నా తండ్రి, నీ జనులుగా నీ బిడలుగా గుర్తించబడుటకు నా తండ్రి ఆదర్శవంతులుగా అయా మార్గదర్శకులుగా అగపడు నిమిత్తము నా తండ్రి నీ కృప చూపించమని
ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్ళేవారు, టూ వీలర్స్ డ్రైవ్ చేసేవారు, ఇంకా ఎట్టి ప్రయాణ సాధనములో ఎవరెవరు నా తండ్రి, ఎక్కడెక్కడికి నా తండ్రి, ఏ ఏ ప్రాంతములకు ప్రయాణములై వెళ్ళుచున్నారో, కార్యములు ఏమిటో, పరిస్థితులు ఏమిటో నా తండ్రి, అవసరతలు ఏమిటో, అనుకూలతలు ఏమిటో నా తండ్రి, నీ స్వాధీనమందు నా తండ్రి మీరే అనుకూలపరిచి నా తండ్రి ప్రతి ప్రయాణమును నా తండ్రి సక్రమంగా జరిగించమని, ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ నామమునకే వందనములు, వందనములు, వందనములు తండ్రి. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు, అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులు నా తండ్రి, ఎక్కడెక్కడ నా ప్రభ కీళ్ళ నొప్పి, మోకాళ్ళు, మోచేతులు నా తండ్రి, అయా నా ప్రభ ఇంకా నా తండ్రి వెన్ను నొప్పి నా తండ్రి, పైల్స్ వ్యాధి నా తండ్రి, కంటి సంబంధిత వ్యాధులుగా అయా నా తండ్రి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, భయంకరమైన రోగాలు, జబ్బులు, అయా నా తండ్రి నా ప్రభ భయంకరమైన నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి జబ్బును నా తండ్రి మీరే కొట్టివేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఈ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకు వందనములు, వందనములు, వందనములు. అయా నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. పరిస్థితులను విసిదపరచండి దేవా. అవగాహన చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆరోగ్యమునివ్వండి దేవా. ఆరోగ్యం పట్ల నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అవగాహన కల్పించిన తండ్రి ఆరోగ్యవంతులను చేయండి దేవా. కుటుంబాలను, జీవితాలను నా తండ్రి మీరే కట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారిని, వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని నా తండ్రి మీరే విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు తండ్రి. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా హార్టిజం, మెంటలితనం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా పలు విధమైన సమస్యలతో బాధపడేవారు ఎందరో ఉన్నారు నా తండ్రి. మీరు విడిపించండి దేవా. దురాత్మల చేత పీడించబడే వారిని విడిపించండి దేవా. దుష్ట జయముల చేత వేధించబడే వారిని విడిపించండి దేవా. దురాత్మలు నా తండ్రి గద్దించండి దేవా. అనారోగ్యములనే దురాత్మలను నా తండ్రి, అయా నా ప్రభ జబ్బులు అనే దుష్ట దయ్యములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. ఆరోగ్యవంతులను చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. మీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీ కృప ద్వారా నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. అయా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. హృదయములను వెలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. హృదయ కాఠిన్యమును నా తండ్రి మీరే తొలగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. ప్రతి దురాత్మను, ప్రతి దుష్టదయ్యమును నా తండ్రి మీరే వెళ్ళగొట్టండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నీకే స్తోత్రము, స్తోత్రము దేవా.
హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్న వారిని, కోమాలో ఉన్న వారిని, అయా నా తండ్రి మరణమునకు చేరువైన వారిని, ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్న వారిని నా తండ్రి మీరే విడిపించండి దేవా. ఎక్కడెక్కడ నా తండ్రి, ఎవరెవరు నా తండ్రి ఎలాంటి అనారోగ్యమైన పరిస్థితుల్లో చితికిపోచున్నారో, వారి కష్టమంతయు నా తండ్రి వేయపరుచుకొనుచున్నారో, ఈ అద్భుతమును జరిగించిన తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి వారందరికీ నీ మేలు, నీ ఆరోగ్యము కలుగునట్లుగా, నీ సాక్షులుగా నిలవబడినట్లుగా నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను. అయా సహాయము చేయండి. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కల్పించండి. అయా నీకే స్తోత్రము తండ్రి. బాలింత స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించిన తండ్రి, చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి దినదినము నీలో పెరుగునట్లుగా, పెంచబడినట్లుగా తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును అందించండి. విద్యాబుద్ధులు నేర్పించండి. అయా మంచి చదువులు చెప్పించండి దేవా. విద్యను అందించండి దేవా. ఉన్నత విద్యలు అభ్యసించినట్లుగా నీ కృప ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడిన తండ్రి నీ భవిష్యత్ తరములకు వాడబడినట్లుగా చదివించగలిగిన స్థితి నా తండ్రి తల్లిదండ్రులైన వారికి మీరు అందించిన తండ్రి. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ కృప ద్వారా నా తండ్రి భవిష్యములో నా తండ్రి నీ ఏర్పాటు క్రమములో నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి అయా గౌరవించబడాలో, ఏ రీతిగా వాడబడాలో, ఏ రీతిగా నీ యొక్క పనులలో నా తండ్రి పాలు పంపులు పొందవలసి ఉన్నదో, రాజ్య నిర్మాణంలో వాడబడవలసి ఉన్నదో, నీతి రాజ్య పాలనలో నా తండ్రి ఆధిక్యతను సంతరించుకోవాల్సి ఉందో, ఆ రీతిగా మీరే నా తండ్రి నీ ప్రణాళికలను సిద్ధము చేసి నా తండ్రి నీ బిడలైన వారందరినీ నా తండ్రి మీరే నా తండ్రి కాపాడమని వేడుకొనిచున్నాను దేవా. అయా నా తండ్రి నాయన యవన బిడలను నా తండ్రి మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. త్రాగుడుకు, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మీరు విడిపించండి. యువతి యువకులను విడిపించండి. అయా మీ నామమునకే వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు, పూజార్హుడా మీ నామమునకే వందనములు. నీ వివేచన జ్ఞానమును మీరు అందించి నీ కృప ద్వారా నడిపించమని, నీ కార్యములను తెలియచెప్పమని, ఆలోచనలను ఇవ్వమని, హృదయ తలంపులను ఇవ్వమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవా. గర్భఫలము లేని వారికి నా తండ్రి గర్భఫలమునంది వందనములు దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. మా ప్రతి ప్రార్థన యేసు నామములో అంగీకరించి ప్రతి ఒక్క ప్రార్థనకు నీ సమాధానమును కల్పించమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో నున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.